హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు జై జవాన్ జై కిసాన్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ మార్కెట్ వచ్చేసి ఎర్రగడ్డలో ప్రతి ఆదివారం జరుగుతుంది. ఈరోజు డేట్ వచ్చేసి 14 సెప్టెంబర్ 2025. ఈ మార్కెట్ బబ్బుగూడ గ్లాస్ ఫ్యాక్టరీ పక్కన ఉంటుంది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నుంచి వెళ్ళి 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎర్రగడ్డ మార్కెట్లో సూడి గేదెలు అలాగే కొన్ని పాడి గేదెలు వస్తుంటాయి. తరిపి గేదెలు కూడా చాలా వస్తుంటాయి. దూడలు, ముర్రా బుల్స్, జాఫ్రాబాదీ దున్నలు అలాగే బన్నీ దున్నలు కూడా వస్తుంటాయి. ఎర్రగడ్డ మార్కెట్లో చాలా మంచి బ్రీడ్ గేదెలు వస్తుంటాయి, కానీ ఎర్రగడ్డ మార్కెట్లో చాలా మోసాలు జరుగుతాయి. ఎర్రగడ్డ మార్కెట్లో హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న అన్ని డైరీల నుంచి వెళ్ళి గేదెలు వస్తుంటాయి. మంచి క్వాలిటీ గేదెలు కూడా వస్తుంటాయి. అలాగే కొన్ని చూడిగట్టని గేదెలు కూడా వస్తుంటాయి. చూడిగట్టని గేదెలన్నీ లాస్ట్కి కటింగ్కే పోతుంటాయి ఎర్రగడ్డ మార్కెట్ నుండి. ఎవరైతే గేదెలు తీసుకుందాం అనుకుంటారో మీకు అనుభవం ఉన్న వాళ్ళని తీసుకోండి, లేదంటే మీకు అనుభవం ఉంటే మీరే తీసుకోవచ్చు. ఇక్కడ చాలా దళారులు ఎక్కువగా ఉంటారు. ఎర్రగడ్డ మార్కెట్లో మీకు 70% దళారులు ఉంటారు. రైతుల దగ్గర గేదెలు తీసుకుంటే మాత్రం మీకు తక్కువ వస్తాయి. ఇక దళారుల దగ్గర తీసుకుంటే దళారులు చాలా మోసాలు చేస్తుంటారు. గేదెల మీద అనుభవం ఉన్నవారైతేనే ఎర్రగడ్డ మార్కెట్ని ప్రిఫర్ చేయండి, లేదంటే ఎర్రగడ్డ మార్కెట్కి రాకపోవడం మంచిది. వీడియోలు చూసి ఎర్రగడ్డకు వచ్చి గేదెలు తీసుకుందాం అనుకుంటే మాత్రం మీరు చాలా మోసపోతారు. ఎర్రగడ్డ మార్కెట్లో మంచి జాతి గేదెలు వస్తుంటాయి, కానీ చాలా మోసాలు జరుగుతుంటాయి. సూడి గేదెలను చెక్ చేయించి తీసుకోండి. అలాగే పాడి గేదెలు ఉంటే ఒక పూట పాలు వెంటుకొని 4 రొమ్ములు చక్కగా ఉన్నాయో లేవో చూసుకోండి. ఎర్రగడ్డ మార్కెట్లో మాట్లాడుకొని తక్కువ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరైతే మంచి మాట్లాడే అనుభవం ఉన్నవారైతే ఎర్రగడ్డ బెస్ట్ అని చెప్తుంటారు. కానీ మార్కెట్లో చాలా ఎక్కువ రేట్లు పెట్టి కొంటున్నారు రైతులు. ఎర్రగడ్డ మార్కెట్లో ఇలా మోసాలు జరుగుతుంటాయి. చూడండి వాడు ఏం చేస్తున్నాడు. ఎర్రగడ్డ మార్కెట్లో జరిగే మోసాలు చూడండి. ఇలా గేదెలకు ఇంజెక్షన్ ఇస్తుంటారు. ఈ ఇంజెక్షన్ వేయడం వల్ల గేదెలు పాలు చేపుతుంటాయి. ఇది ఎవరు ఇలా మోసపోకండి. ఎర్రగడ్డలు చాలా మోసాలు జరుగుతుంటాయి. ఇలానే చూడండి ఇలా ఇంజెక్షన్ వేశాడు. ఇక్కడ కనిపిస్తున్నట్టు దూడలని అన్నిటినీ 7 దూడలు 2,80,000 రైతులు తీసుకున్నారు. ఇది జాఫ్రాబాదీ గేదె నిండు సూడి మీద ఉంది. 1,40,000 కొన్నారు రైతులు. ఈ గేదెను 98,000 కొన్నారు రైతులు ఎర్రగడ్డ మార్కెట్లో. చూడండి ఎంత పోయింది, ఎంత పడ్డది అన్న? 98 తీసుకున్నారా అన్న? ఎంత పడ్డాయా? ఇది ఎంత పడ్డది? ఈ 2 గేదెలు పాలిచ్చే గేదెలు. ఈ 2 గేదెలు కలిపి 1,90,000 రైతులు తీసుకున్నారు. నేను చాలాసార్లు అడిగాను, కానీ రైతు చెప్పడం లేదు. ఎర్రగడ్డ మార్కెట్లో సరిగా రేటు కూడా చెప్పారండి. 50,000 తీసుకుంటే 60,000 అంటారు, 60,000 తీసుకుంటే 70,000 అని చెప్తుంటారు. ఎంత పడ్డాయి అన్న? 2 తీసుకున్నారా? ఎంత పడ్డాయన్నా? 1,55,000. 1,55,000 ఈ 2 సూడియా? ఫస్ట్ గేదెకు 1,50,000 అని చెప్పారు, కానీ 1,42,000 తీసుకున్నారు. జాఫ్రాబాద్ గేదె చూడండి, మంచి సైజు ఉంది. 7 నెలల సూడి మీద ఉంది. 1,42,000 తీసుకున్నారు, కానీ మనకు చెప్పడం 1,50,000 అని చెప్పారు. ఫస్ట్ చాలా బాగుంది, హెవీ సైజు ఉంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ ప్రెస్ చేయండి. ఈ గేదెను 95,000 తీసుకున్నారు. 5 నెలల దూడ ఉంది, దీంతో పాటు పాలు ఇస్తుంది. చూడైతే ఏం లేదు.
చూడలేని బర్లకు 95,000 పెట్టడం అంటే మోసపోయినట్టే. ఈ 2 గేదెలు కలిసి 78,000 తీసుకున్నారు. చేస్తుండు 3 రూపాయలు 5 రూపాయలు అని. 3 రూపాయలు అంటే 30,000 అన్నట్టు, 5 రూపాయలు అంటే 50,000 అన్నట్టు అతని అర్థం. ఎంత 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 తీసుకున్నారు? 3 రూపాయలు 5 రూపాయలు తీసుకున్నారా అన్న? ఎంత? 75. గుడ్డ లేదా? మంచిగా ఉంది. ఈరోజు 3 కొన్నదా? అయిందా సేలు? ఎంతనా? అంటే ఎంత? ఈ గేదె 1,30,000 తీసుకున్నారు. ఆంధ్ర నుంచి వచ్చారు రైతులు. ఈ గేదెతో పాటు ఇంకో గేదె తీసుకున్నారు, అది 1,20,000. ఈ 2 దూడలు వచ్చేసి 60,000కు రైతు కొన్నాడు. చూడండి. 60,000? ఇప్పుడు కనిపిస్తున్న దూడలు మొత్తం 10 దూడలు. ఒక్కో దూడ 27,000 చొప్పున మొత్తం 2,70,000కు 10 దూడలు ఉన్నారు రైతులు. చూడండి. ఇయ్యా 27,000 చొప్పున సంవత్సరం ఉంటాయా అన్న? రోడ్డు కలిపా? ఈ 2 సంవత్సరాల ఏజ్ ఉంటాయి. 2 కలిపి 60,000 తీసుకున్నారు రైతులు. 30,000 చొప్పున ఒకటి. ఇలా ఉన్నాయని చెప్పండి. ఈ గేదె వచ్చేసి 85,000 కొన్నారు రైతులు. 3వ ఈత అని చెప్తున్నారు రైతు. చూడు గేదె. ఈ 2 గేదెలు కలిసి 1,20,000 తీసుకున్నారు. 2 పాలు ఇస్తున్నాయి. 2టికి దూడలు ఉన్నాయి. ఈ విధంగా మాట్లాడి తీసుకుంటే తక్కువకు వస్తుంటాయి. పాలు ఇస్తున్నాయా? దూడలున్నాయా? చూడు ఏం లేవు. చూడు ఉంటే 1,50,000కి ఎవరు ఇస్తా? మంచి హెవీ సైజ్ గేదె ఇది. 1,10,000కు తీసుకున్నారు. సూడి గేదె 8 నెలలు 9 నెలలు సూడుతుంది అన్నారు. ఈ 2 గేదెలు వచ్చేసి 1,32,000 కొన్నారు రైతు. $1,32,000కా? 65 అనుకో. 1,30,000 ఏమో అన్నట్టు అన్నాడు. 1,30,000. ఈ 2 గేదెలు వచ్చేసి 1,55,000 తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ ఉన్న 75,000, రైట్ సైడ్ ఉన్న గేదె 80,000 తీసుకున్నారు రైతు. ఈ 4 దూడలు వచ్చేసి 1,00,000 రూపాయలు తీసుకున్నారు. ఒక్కో దూడ 25,000 చొప్పున. చెప్పండి ఎలా ఉన్నాయో, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి, కామెంట్ చేయండి. ఎంత తీసుకున్నారా? 58 అంట. రాత్రి వింటరాలు. రిపేర్ దొరుకుతుంది. అదెంత తీసుకున్నారన్నా? ఈ గేదె వచ్చి సూడి గేదె. దీన్ని 1,30,000 తీసుకున్నారు రైతు. ఆంధ్ర నుండి వచ్చి ఉన్నాడు రైతు. ఈ గేదె కూడా అదే రైతు తీసుకున్నాడు. 1,20,000. ఆంధ్ర నుంచి వచ్చాడు రైతు. 2 గేదెలు తీసుకున్నాడు 2,50,000కి.
80. ఈ గేదెను 80,000 తీసుకున్నారు రైతులు. నువ్వే తీసుకున్నావా కాకా? ఈ 2 గేదెలు వచ్చేసి 1,90,000 తీసుకున్నారు రైతులు. ఒకదానితో దూడ ఉంది, ఇంకో దానికి దూడ లేదు. పాలు ఇస్తున్నాయి, ప్రెగ్నెంట్ కూడా ఉన్నాయి. ఇవి 1,30,000 తీసుకున్నారు. 2 గ్రేడెడ్ జాతి గేదెలు. ఎలా ఉన్నాయో చెప్పండి గేదెలు ఇవి. हो गए सेल हो गए? कितना में हो सर? क्या बिन कितना में सेल हो? 1,30,000 दोनों? लोकल होंगे ना? ఇరవై అంటనా? మీరు తీసుకున్నారా అన్న? 50 సూడిదా? చూడలేదా పాలు ఇస్తా మనం 50 అంటే ఓకే. మరి 50కి ఇవ్వాలి, రేపు ఏం వస్తుంది? చూడేం లేదంట. ఆ. ఈ బూరి జాతి దున్నపోతు ఇది 2 పళ్ళ మీద ఉంది. 2 సంవత్సరాల ఏజ్ ఉంటుంది. 1,50,000 డిమాండ్ చేశారు, కానీ లాస్ట్కి 1,10,000 రైతు కొన్నాడు. ब्रो इसको मारो एक बार. తీసుకున్నారా? ఎంతకు? 2 కలిసి 2 లక్షలా? 2,30,000. 2,30 అయినా? 2,30 అయినా? 2 ఎన్ని నెలల చూడని అంటానా? ఒకటి 8 ఉంటుంది, 7 ఈ 2 ముర్రా జాతి గేదెలు 2 కలిసి 2,30,000 తీసుకున్నారు. 1,15,000, 1,15,000 చొప్పున. ఇలా ఉన్నాయి చెప్పండి. మార్కెట్లో ఇలాంటి గేదెలు చూసి మాట్లాడుకొని తీసుకోవడం మంచిది. చాలా మంచిగా ఉన్నాయి గేదెలు. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్, జై హింద్. ये चलता है, नहीं चलता. क्या अभी गालकारी तो 1,000 का 8,000